భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజ్ కు సంబంధించినటువంటి ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారన్నటువంటి ఆరోపణలపైన వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఏకకాలంలో మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. భూపాలపల్లి, హైదరాబాద్, బోడుప్పల్, సూర్యాపేట, తాండూరు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సోదాల్లో ఆస్తులతో పాటుగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, బ్యాంకు యొక్క లావాదేవీలు, డిపాజిట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా 2 అంతస్తుల భవనాలతో పాటుగా 2 కార్లు, 2 బైక్స్, అదేవిధంగా ₹150,000 వరకు నగదు, జనగామ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లను అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, జయరాజ్ నివాసంలో మరి ముఖ్యంగా సంబంధితమైనటువంటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాల్లో విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి సోదాలకు సంబంధించి? ప్రధానంగా భూపాలపల్లి భూగర్భ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జయరాజ్ ప్రధానంగా ఆయన ఇంట్లో దాదాపు కొన్ని కీలక డాక్యుమెంట్స్, అలాగే 8 నుంచి 12 ప్రాంతాలు, అంటే ఆయనకు ఉన్నటువంటి తనిఖీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి బంధువుల ఇంట్లో కూడా దాదాపు ఏకకాలంలో 8 నుంచి 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు. దాంట్లో దాదాపు 200 కోట్ల పైన ఆస్తులు కూడగట్టినట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. విస్తుపోయే ఆస్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా ఎదుగు దాడులు కొనసాగుతా ఉన్నాయి. కొన్ని ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల పైన ప్రస్తుతం ఏదైతే వరంగల్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య మరియు హైదరాబాద్ కు చెందినటువంటి ఏసీబీ జాయింట్ కలెక్టర్ సాయి మనోహర్ ఆధ్వర్యంలో రైడ్ కూడా జరుగుతున్నాయి. భూపాలపల్లికి సంబంధించి, అలాగే హైదరాబాద్, బోడుప్పల్, సూర్యాపేట, తాండూరు, వరంగల్ ఆయన బంధువుల ఇంట్లో మొత్తం వ్యవహారం, అంటే దాదాపు 8 నుంచి 12 ఆయనకు ఉన్నటువంటి బంధువుల ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ప్రస్తుతం గుర్తించినటువంటి ఆస్తులు అయితే 200 కోట్ల పైన అయితే, దాంట్లో బోడుప్పల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ భవనం కావచ్చు, జనగామలో 5 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది గుర్తించారు. 40 కిలోల బంగారం ఉన్నట్టు గుర్తించారు. నగదు కూడా 1,50,000 నగదు, బ్యాంకు ఖాతాకు సంబంధించి కూడా 60 లక్షల నగదు ఉన్నట్టు కూడా గుర్తించారు. దాంతో పాటు 2 కార్లు, 2 బైకులు, వీటితో పాటు కీలకంగా భూపత్రాలు, అంటే భూమికి సంబంధించినటువంటి కీలక భూపత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ సోదాలు కొనసాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. ప్రధానంగా నైట్ వరకు కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా సోదాలు జరుగుతున్నాయి కూడా. కీలకంగా చాలా, అంటే 200 కోట్ల పైన ఆస్తులు అంటే ఏ విధంగా మరి అక్రమాలకు పాల్పడినాడు, ఏ విధంగా ఈ అక్రమాలకు పాల్పడి మొట్టమొదటి ఆస్తులు కూడబెట్టాడనే కోణంలో ఆయన ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కీలక ఆధారాలు అన్ని కూడా స్వీకరిస్తా ఉన్నారు. ఆయన బంధువులకు సంబంధించి ఎవరెవరు ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు, ఎవరెవరు ఆయనకు సహకరించారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అధికారికంగా ఇంకా మరి విలువ మొత్తం బయటికి రానప్పటికీ కూడా 200 నుంచి 300 కోట్ల పైన ఉండొచ్చు అనేది కూడా కొంత తెలుస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటున్నాం, తెలంగాణ వ్యాప్తంగా వరుసగా పలు సందర్భాల్లో ఏసీబీ సోదాల్లో బయటపడుతున్నటువంటి నిజాలు, విస్తుపోయేటువంటి కీలకమైనటువంటి అంశాలు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఏమైనా నోటీసులు ఇవ్వడం లేదా సమన్లు ఇవ్వడం, ఎలాంటి ప్రక్రియ అవలంబించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? ప్రధానంగా మనం చూస్తాం, అంటే గతంలో కూడా చాలా మంది ఈ రకంగా ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. అంటే గతంలో చాలా మంది ఈ ఏదైతే మేడ్చల్ కి సంబంధించినటువంటి రిజిస్టర్ కావచ్చు, అలాగే ఎల్బీనగర్ కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, ఎక్కడ చూసినా దాదాపు చాలా మంది దొరుకుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మరి ఏసీబీ అధికారులు విచారణ పూర్తయిన తర్వాత ప్రత్యేక కోర్టుకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక కోర్టు మరి ఆయన హాజరుపరిచి, అలాగే దానికి సంబంధించి కస్టడీలో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు నైట్ కల్లా మరి జడ్జి ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని అంటే ఆస్తులకు సంబంధించి ఏదైతే ఆస్తుల విషయాల్లో మరి ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, ఆయనతో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇంకా ఎవరెవరు ఆయనతో అటాచ్ తో ఉన్నారు, మొత్తం వ్యవహారాన్ని వెలికి తీసే పనులు పడ్డారు సిరాజ్. దాంతో పాటు ఇసుక మాఫియాలో కూడా ఈయనకి కొంత మరి లింకులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. భూపాలపల్లి, ములుగు, అలాగే ఇంకా వేరే జిల్లాలలో కూడా మరి ఇసుక మాఫియాకు రవాణాకు సంబంధించి కూడా మరి క్వారీల నిర్వహణలో ఆయన కుమ్మక్కై ఉన్నారని కూడా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
దాంతో పాటు చూడాలి ఇంకా ఎలాంటి అంటే రైడ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎంత ఆస్తిని కూడబెట్టి ఉంటాడు, కీలక పత్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకా కొన్ని కీలక డాక్యుమెంట్లు కావచ్చు, ఇంకా ఏమేమి బయటకు వస్తాయి అనేది కూడా కొంత మరి అధికారికంగా ఏపీ అధికారులు బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజ్ కు సంబంధించినటువంటి ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అనేటువంటి ఆరోపణలపైన వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో ఏకకాలంలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భూపాలపల్లితో పాటుగా హైదరాబాద్, బోడుప్పల్, ఇక సూర్యాపేట, తాండూరు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సోదాల్లో ఆస్తుల యొక్క డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా 2 అంతస్తుల భవనంతో పాటుగా 2 కార్లు, 2 బైక్స్, 1,50,000 రూపాయల నగదు, జనగామ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు ఇలాంటి వాటిని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక జయరాజ్ కు సంబంధించినటువంటి ఆస్తులు భారీగానే ఉన్నాయనేటువంటి ప్రచారం నేపథ్యంలో దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. అయితే ఈ మొత్తాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సోదాలు పూర్తయ్యాక మొత్తం ఆస్తుల విలువ, ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తులపైన వివరాలను కూడా మరింత స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కానీ మైన్స్ ఏడీ ఆస్తుల లెక్కెంత, ఏసీబీ సోదాల్లో ఇంకెన్ని కీలకమైనటువంటి ఆధారాలు బయటపడబోతున్నాయనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.